టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్పై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. నారా కుటుంబం రోడ్డుపైన పాదం పెడితే అరిష్టం అంటూ ఎద్దేవా చేశారు. జగన్ సింహం లాంటి వాడని, సింహం గాండిస్తే కుందేల్లో హడలిపోతారన్నారు. మన పాదాలేంట్రా నాయన, అబ్బ పాదం పెడితే మనుషులు పోతుంటారు. మన ఆయన పాదం పెడితే నందమూరి కుటుంబాన్ని హాస్పిటల్కి పంపిస్తుంటారు. ఇందిరా ఈ పాదాల చెప్పు, మనం పాదం పెట్టేమో లేదో వాడికి స్టంట్ అంట ఆ కుటుంబంలో. ఇందుకు రాయన వాళ్ళ తాత దగ్గర నుంచి, మీ తాత నందమూరి దగ్గర నుంచి పార్టీ లాక్కుంటారు. నందమూరి కాస్త నారాయ్య, నారా నుంచి లాస్ట్కి దానికి స్టాంప్ వేసేస్తాను. నందమూరి అనే దాన్ని పక్కన వేసి నందమూరిని తోకలా తిరుగుతుంటాయి వెనకాల. ఈరోజు లాస్ట్కి వాళ్ళు వచ్చిన పాపానికి నా సౌరంగా పైకి పంపించే ప్రయత్నాలు చేస్తుంటారు. ఏమి పదాలరా నాయన, మీకు దండాలరా. అది మామూలు లెగ్గులు కాదన్నట్టున్నాయి స్వామి. మంచి శుభసూచకం. అసలు అది కూడా కాక నిన్న మామూలుగానే అప్పుడప్పుడు ఎవరికైనా పదవి ఊడిపోయింది అనుకో, దాన్ని చూస్తుంటారు చంద్రబాబు నాయుడు ఏమైనా కలిసాడా విన్నీ అని. ఆ 6 రోజుల ముందు కలిసి ఉంటాడు అనమాట మనోడు. ఆహా ఏం మహిమరా అని మేము చూస్తుంటాం కదా, ఇన్స్టాగ్రామ్లో దీంట్లో చూస్తుంటాం అనమాట. ఎవరికైనా ఉద్యోగం ఊడిపోయినా, ఎవడైనా ముఖ్యమంత్రి అయిపోయినా ఏంద్రా కర్మ అంటే దాని వెనకాల చంద్రబాబు నాయుడు కలిసి ఉంటాడు అనమాట. అట్లాంటి శుభసూచకమైన మీ నాయన్ని ముందు పెట్టుకొని ఆయన ముందు పెట్టి ముందుకు బయటకు వచ్చినట్టున్నారా నిన్న ఫోటోల్లో చూసినావా? మేము ఇంటి గడప దాటడంతో నీకు ఎవరైనా చెప్తారన్నమాట, మనం ఏమైనా మంచి కార్యక్రమానికి ముందు మంచి మహిళని ముత్తైదని ముందు పెడితే ముందు వస్తే అదృష్టం అని చెప్పి. మన ఇంట్లో మన అమ్మో, మన అక్కో, మన చెల్లో, మన పిన్నమ్మో, మన ఇంట్లో ఉన్న బంధువులు ఎవరు వస్తారు, మహిళ భలే శకునాన్ని ముందు పెట్టుకొని వచ్చేవరా నువ్వు బయటికే చంద్రబాబునే. అదే ఉంది ఆ ఫోటోలో చూశాను నేను. బయటకు వస్తుంటే చంద్రబాబు నాయుడు నిలబడి ఉన్నాడా.